శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 30వ తేదీ జనవరి 2025 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారి గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. చాలా అద్భుతమైన కాలం కొనసాగుతూ ఉన్న కారణం చేత వీరికి మనోబలం పెరిగి ఉన్నది. వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయి లేదా జరగడానికి కుదిరి ఉన్నాయి. అలాగే వీరి మాట తీరు బాగుంటుంది. పుణ్యకార్యాలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనలు జరుగుతాయి. ఆల్రెడీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఊహించని విధంగా లాభాలు అందుకుంటున్నారు. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో అయితే పూర్తిగా అందలమెక్కి ఉన్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే రాజకీయ నాయకులకి బాగుంది, విద్యార్థులకి బాగుంది, సంతాన రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది. అసలు ఏ రూపకంగా బాలేదు అని చెప్పడానికి లేకుండా అద్భుతమైన గ్రహస్థితులు అలా కొనసాగుతూ వెళ్తున్నాయి. ఇన్ని రోజులు నెలల తరబడి కాలము అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితులను ఇస్తూ ఉన్నది అంటే అది మేషరాశి వారికి చాలా గొప్ప విషయం అన్నమాట. ఇంత గ్రహస్థితులు ఇన్ని రకాలుగా అనుకూలంగా ఉండడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటిది ప్రతిరోజు 5 గ్రహాలు, 6 గ్రహాలు, 7 గ్రహాలు అనుకూలంగా ఉంటున్నాయంటే జీవితాశయం నెరవేరుతుంది. వేరే వాళ్ళ జీవితాశయం నెరవేరడానికి కూడా వీళ్ళు కృషి చేస్తారు. ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనం, చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అని. ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు గొప్ప గొప్ప విషయాలు సాధించడానికి ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉండాలి, అలాగే కొంత బంగారు కొనుక్కోవాలి. ఇన్నాళ్ళు ఏదన్నా మనకి ఉండి లేక ఇబ్బందులు పడుతూ ఉన్నామా అంటే ఇక ఈ కష్టాల నుంచి మనం విముక్తి కలిగించుకోవడానికి ఒక చక్కటి ఫలితాలు మనకి కావాలి అని చెప్పి ఒక గట్టి సంకల్పం చేసుకోండి. అద్భుతంగా విజయం సాధిస్తారు అని చెప్పి తెలియజేస్తూ దైవనామాన్ని స్మరించడం మానకండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేయండి. మీ ఆశయాలు సిద్ధిస్తాయి, అనుకూలతలు ఉన్నాయి, అభివృద్ధి ఉంది. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనేక విధాలుగా కలిసి వచ్చేటటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. అయితే వీరు కృషిని మాత్రం మానకూడదు. లాభస్థానంలో శుక్ర రాహువులు బాగున్నారు. రాశిలో గురువుగారు బాగున్నారు. లాభస్థానం బాగుంది, తనుభావం బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదరడంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. చాలా అప్రమత్తంగా ఉండండి. ఏదో ఒక సంబంధం కుదిరితే అంతే చాలే, వస్తే అంతే చాలే మనకి అనేలాంటి ఆలోచనలు ఏమీ చెయ్యకండి. ఖచ్చితంగా మీకు వివాహం కుదురుతుంది, కానీ రాంగ్ స్టెప్ వేయొద్దు. అన్ని రకాలుగా చూసుకోండి. ఇక్కడ శుక్రరాహుల కలయిక జరుగుతూ ఉంది. లాభస్థానంలో శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నారు. మీ జన్మజాతకంలో కూడా ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి సంబంధాలు వస్తాయి, కుదురుతాయి. జన్మజాతకంలో ఏదైనా కానీ చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నట్టయితే వివాహ జీవితానికి సంబంధించి వధువుని కానీ వరుడిని కానీ నిర్ణయించుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. రాజకీయ నాయకుల విషయంలో కూడా చాలా మంచి అభివృద్ధి కనిపించబోతోంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కొంచెం కాయ కష్టం ఉంటుంది, కానీ బాగుంటుంది. సంతాన రీత్యా బాగుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. మీ మాట తీరు బాగుంటుంది. అయితే ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఇది చెప్పదగినటువంటి సూచన. కుటుంబంలో కూడా అప్రమత్తత చాలా అవసరము. కుటుంబంలో అధికమైనటువంటి ఉన్నతి కనిపిస్తూ ఉన్నది. మీకు సన్మాన సత్కారాలు మీరు అందుకునేటటువంటి కాలము, ధన ఆదాయం పెరిగేటటువంటి కాలము, ఊహించని విధంగా లాభాలు వచ్చేటటువంటి కాలము. భార్యాభర్తల మధ్య ఇప్పటి వరకు ఏదైనా కలహాలు, చిన్నపాటి కలహాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఇది మరీ మరీ చెప్పదగినటువంటి సూచన. మంచి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ మన జాగ్రత్త కూడా మనకి చాలా అవసరం. లేదా స్వయంకృతాపరాధాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్త. అలాగే కొంచెం అమ్మవారి యొక్క పూజ చేయడం చాలా చాలా మంచిది. దుర్గా నామాలు తలుచుకోవడం ఇంకా మంచిది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉంది. వీలైనంత వరకు వీరు నవగ్రహాల యొక్క స్మరణ ఎప్పటికీ మానకుండా చేస్తూ ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితంలో పూర్వం కన్నా కొంచెం సంతృప్తి కనిపిస్తోంది.
ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్త అవసరం. కుటుంబ పరంగా, అన్నదమ్ముల పరంగా, మాతృవర్గ పరంగా, సంతాన పరంగా, రుణాల పరంగా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పరంగా, అలాగే దూర ప్రాంత ప్రయాణాల పరంగా, పితృవర్గ రీత్యా, ఏదైనా పెట్టుబడులు పెట్టాలా లాభాల రీత్యా, ఖర్చుల రీత్యా, ఏ రూపకంగా అయినా తీసుకోండి. మనకి 12 రకాలైనటువంటి రాసులు కొన్ని వందల అభిప్రాయాలని సూచిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ మనిషి అభిప్రాయం చెప్పడం కాదు, ఆ గ్రహాల యొక్క ఫలితాలే ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయని ఫలితాలు చెప్పడాన్ని చెప్తున్నా నేను. ఇలాంటి పరిస్థితుల మధ్య అననుకూలత కనిపిస్తూ ఉన్నప్పుడు మనము భగవంతుణ్ణి ఆశ్రయించడమే తరుణోపాయం. ఇది గుర్తుపెట్టుకొని సంచరించవలసిందిగా సూచన చేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి, ఇంటి ఇలవెల్పు పూజ చేయండి, నమ్మకంతో ఉండండి. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే వీరికి ఒక విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. స్థానచలనం విషయంలో, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో. వివాహాది శుభకార్యాలు కుదరడం అయితే కుదురుతాయి, కానీ ఈసరికే వివాహ జీవితంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఉంటారు కదా, వారు మటుకు అన్యోన్యత తగ్గకుండా చూసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే రాజకీయ పరంగా బాగుంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆదాయం పెరుగుతుంది, ఆనందం పెరుగుతోంది, ఆత్మసంతృప్తి పెరుగుతోంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీకు కొత్త కొత్త స్నేహాలు, కొత్త కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. అవన్నీ కూడా మీరు చాలా చక్కగా ఆనందంగా స్వీకరించి ఎంతో ఆత్మీయత భావనతో ఉంటారు. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. అలాగే అష్టమ శని సంచార దోష కారణం చేత కొద్దిగా పనులలో వాయిదాలు పడుతూ ఉంటాయి. మీరు ఏమాత్రం విసుగు చెందకుండా మీ కృషిని మీరు పాటించుకుంటూ వెళ్ళండి. ఇది చెప్పదగ్గ సూచన. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. ఎవరితో ఎటువంటి అనుబంధాలు ఏర్పడుతూ ఉన్నాయో చాలా విచిత్రంగా గమ్మత్తుగా అనిపిస్తుంది మీకు, కానీ ఇది చాలా చాలా మంచి జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ స్నేహాలు కానీ ఈ బంధుత్వాలు కానీ మీకు ఎంతో ఆత్మీయతని పంచుతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం అన్నమాట. ఏ విషయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకి డబ్బు పరంగా వస్తూ ఉన్నట్టయితే కొంత సుఖ జీవనం ఉంటుంది. ఎప్పుడైతే ఫైనాన్షియల్గా కష్టాలు తగ్గుతున్నాయి అనుకుంటామో, మిగతా సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా వాటిని తీర్చడానికి కావలసినటువంటి మానసిక బలం ఉంటుంది. అసలు కష్టాలే ఎక్కువగా ఉండి డబ్బు లేదనుకోండి, ఇంకా మనిషి కుంగిపోతారు. కాబట్టి అలాంటి కుంగుబాటుతనం లేకుండా, కొన్ని విషయాలలో అలసత్వం జరుగుతూ ఉంటున్నప్పటికీ కొన్ని విషయాలు చాలా మిమ్మల్ని ఉత్సాహవంతంగా చేస్తున్నాయి. కాబట్టి మీరు ఆ ఉత్సాహంతో ముందరికి వెళ్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఓర్పుని విడవకుండా ఓర్పు కలిగి ఉండండి, కృషి చేయండి, మరింత అభివృద్ధి పొందండి. అలాగే ఇష్టదేవతారాధన చేయండి, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి, మరింతగా మీకు సంతృప్తి పెరుగుతుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి చెప్పుకోదగ్గ కాలం అని చెప్పచ్చు. గత కొంతకాలంగా ఒక్కొక్క రోజు బాగుంటుంది, ఒక్కొక్క రోజు బాగుండట్లేదు. అనేక విధాలుగా మనకి ఈ అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి కదా అనేటటువంటి నిరాశ, నిస్పృహ కలుగుతూ ఉంది. ఇవాల్టి రోజున చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు మంచి అవకాశాలు వస్తాయి, ఉన్నత స్థితి వస్తోంది. ఓర్పు కలిగి ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లలోనూ కొంచెం ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. అలాగే శత్రువులు మిత్రులు అయ్యేటటువంటి పరిస్థితి, బంధువుల యొక్క ఆత్మీయత ఆదరణలు పెరుగుతున్నాయి. శత్రువులు తగ్గిపోతున్నారు. రోగాలు ఏమన్నా ఉన్నట్టయితే కూడా వ్యాధులు బాధలు తగ్గిపోయి ఆరోగ్యవంతులు అవుతున్నారు. నిరుద్యోగ నిర్మూలన జరుగుతోంది. చక్కటి ఉద్యోగం వస్తుంది. ఒక ఉద్యోగం ఉన్న వారికి ఇంకొక ఆదాయం ఏర్పడడానికి కావాల్సినటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఈ రకంగా చాలా మళ్ళీ కొంచెం పుంజుకుంటున్నావా మనము, సర్లే కష్టాలేవో వస్తే వచ్చాయి మొన్న, అవి మొన్ననే పోయాయిలే, ఇవాళ మళ్ళీ మనకి బాగుంది కదా, మంచి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా అనే ఒక విధమైన మంచి ఆలోచనతో సత్సంకల్పంతో ముందరికి వెళ్తారు. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. మీరు చేస్తూ ఉన్నటువంటి కృషిని ఆపకుండా వెళ్ళండి. ఇంకా ఇంకా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. వాహనాల వల్ల లబ్ధి కలుగుతోంది, అలాగే వస్తువుల వల్ల లబ్ధి కలుగుతోంది. ధన ఆదాయం కూడా చాలా చాలా బాగుంది.
ఆదాయం పెరుగుతోంది. వైద్య రంగానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే సాఫ్ట్‌వేర్ రంగానికి సంబంధించిన వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంది. షష్ఠ స్థానం పూర్తి శుభప్రదంగా గ్రహాల యొక్క కలయికలు గాని, రవి, బుధ, బుధాదిత్య యోగం గాని, రవిచంద్రుల కలయిక గాని, చంద్రుని యొక్క స్థితి గాని, రవి యొక్క స్థితి గాని, బుధుని యొక్క స్థితి గాని చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్న కారణం చేత ఆదాయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా మీరు సంతృప్తితో ఉంటారు. అలాగే ప్రొఫెసర్స్ విషయంలో కూడా లాంగ్వేజెస్కి సంబంధించి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. శుభం. కన్యారాశి వారికి గ్రహగతుల యొక్క ఫలితాలు గురువు గారి ఫలితం గాని, శని గారి ఫలితం గాని చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉన్న కారణం చేత వీరికి బాగుంది అనే చెప్పవచ్చు. కొద్ది కాలం నుంచి 7 గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి, 6 గ్రహాల ఫలితాలు బాగున్నాయి, 5 గ్రహాల ఫలితాలు బాగున్నాయి అని చెప్పి చాలా అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చాం. మరి ఇప్పటికి వచ్చేటప్పటికి 2 గ్రహాల ఫలితాలు మాత్రమే వీరికి ఉత్తమమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఇలాంటప్పుడు పనులు ఆగిపోతాయా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా డ్రాబ్యాక్స్ పడతాయా అనేటటువంటి ఆలోచన చాలా మందికి వస్తుంది. ఇక్కడనే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎన్ని గ్రహాల యొక్క ఫలితాలు బాగున్నా ఇక్కడ శని గారి ఫలితము బాగుంది, గురువు గారి ఫలితము బాగుంది. ఈ 2 అద్భుతమైనటువంటి స్థానాలలో, స్థితులలో ఉంటూ మీకు ఫలితాలు ఇస్తున్నారు అంటే మీ ప్రయత్నాన్ని కొద్దిగా చేయండి. గోరంత పత్రి మనం ఇచ్చామంటే కొండంత ఫలితం ఇస్తాడు భగవంతుడు అనేటటువంటి సామెతని చెప్పుకుంటూ ఉంటాం. గోరంత భక్తి చాలు మనకి, ఆ మాత్రం ఉన్నా కూడా భగవంతుడు కొండంత ఫలితాన్ని ఇచ్చేస్తాడు. అదే సామెతని ఇక్కడ కూడా మనము ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీరు కొంచెం ప్రయత్నం చేయండి, ఫలితాలు ఎక్కువగా వచ్చేస్తాయి. అయితే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ కొంచెం శుక్రరాహుల కలయిక జరుగుతూ ఉంది సప్తమ స్థానంలో. కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమించడానికి మీకు ఇటు గురుబలము బాగుంది, శనిగారి బలము బాగున్న కారణం చేత వీరిద్దరూ ఇచ్చేటటువంటి మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఆస్వాదించడానికి రెడీగా ఉండాలి. కాబట్టి మిగతా ఏ విషయాలు కూడా ఎక్కువగా ఆలోచించవద్దు. కృషి చేసే విషయంలో కృషి చేస్తూ వెళ్ళండి. ఫలితం భగవంతునికి వదిలిపెట్టండి. మీకు 100% అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏ విషయంలో ఓర్పుగా ఉండాలో ఆ విషయంలో ఖచ్చితంగా ఓర్పుగా ఉండాలి. కాబట్టి అన్ని విషయాలలో ఓర్పుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ మీ కృషి చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఖచ్చితంగా దైవ ఆశీస్సులు ఉన్నాయి, మీకు అభివృద్ధి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి వారికి ఇంకా కృషి చేయవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మాతృవర్గ రీత్యా వీరికి బాగుంది. ఏదన్నా స్థిరచరాస్తుల వృద్ధి చేసుకోవాలి అంటే కొంచెం ఆ పనులు ఫాస్ట్గా అవుతున్నాయి. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. బంధుమిత్రుల ఆదరణ బాగుంది. ఏదైనా రుణాలు కావాలి అంటే రుణాలు దొరుకుతున్నాయి. అనారోగ్యం ఉన్నట్టయితే తగ్గిపోతుంది. ఇక మిగతా అన్ని విషయాలలో కుటుంబ పరంగా కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, సంతాన పరంగా కానీ, ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, ఏదైనా అదృష్టవంతమైన విషయాలు మనకి ఇది ఒక అదృష్ట ప్రకారంగా అయిపోవాలి తప్ప మన చేతిలో ఏమి లేదు అనుకునేలాంటి విషయాలు కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, ఏ రూపకంగా అయినా తీసుకోండి, పూర్తిగా ఓర్పు కలిగి ఉండాల్సిందే. అనుకూల పరిస్థితులు అసలు కనబడబోవడం లేదు. ఇంత కనిపించినప్పుడు మనం ఏమి చేయాలి అంటే భగవంతుని యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకుని భగవంతుని మీద భారం వేసేసి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక ఏం జరిగితే అది జరగని మనము మౌనంగా ఉందాము. ఇలాంటి నిర్ణయానికి వచ్చి మీ కృషిని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటే అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ విషయంలోనూ కూడా తొందరపాటు నిర్ణయాలు తగదు. పెద్దలని సేవించండి, గురువుల్ని సేవించండి, మాతృమూర్తి గారిని సేవించండి. మీకు అనేక విధాల కలిసి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మౌనంగా ఉండండి, శ్రద్ధగా ఉండండి, భక్తిగా ఉండండి. మిగతా అన్ని విషయాలలోనూ మీకు సంతృప్తి కలిగించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. శుభం. వృశ్చిక రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతోంది. అటు మేషరాశి వారికి బాగుంది, ఇటు వృశ్చిక రాశి వారికి బాగుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు అందుకుంటారు. జీవిత ఆశయాలు ఈసరికే మీరు అందుకోబోతున్నాము, దగ్గరకు వచ్చాము. మన ఆశయ సాధనలో మనకి
ఇప్పటి వరకు చేసినటువంటి కృషి ఈ రకమైన ఫలితాన్ని ఇస్తోంది అనేటటువంటి నిర్ణయాలు చేసుకుంటారు. 6 గ్రహాలు బాగుండడం అంటే అది మాటలైన విషయం కాదు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి భక్తితో, అత్యంత శ్రద్ధతో భగవంతుడిని పూజించండి. దైవ ఆశీస్సులు మీకున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. ఆత్మ సంకల్పం పెరుగుతోంది. వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. చక్కటి అన్యోన్యత వ్యాపార వర్గాలలో కూడా చక్కటి అన్యోన్యత పెరుగుతోంది. ఇంకా ఇంకా వ్యాపారాలను విస్తరించాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. కొత్త పెట్టుబడులు పెడతారు. అనేక విధాలా మీకు బాగుంది. ఊహించని విధంగా బాగుందని చెప్పచ్చు. ఉద్యోగ రీత్యా బాగుందని చెప్పచ్చు. వ్యాపార రీత్యా బాగుందని చెప్పచ్చు. అన్ని రకాలుగా బాగుంది. ఇక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, మాతృవర్గ రీత్యా కాస్త ఓర్పు కలిగి ఉండండి. సంతాన రీత్యా కాస్త ఓర్పు కూడా కలిగి ఉండండి. ఎంత బాగున్నప్పటికీ కూడా ఒక పక్కన ఇంకా కొంచెం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయే సంతాన రీత్యా అనేలాంటి అసంతృప్తి ఉంటుంది. అయితే పూర్వం కన్నా ఇప్పుడు మేలు, అప్పుడు కన్నా ఇప్పుడు కొంతవరకు మంచి ఫలితాలు ఉన్నాయి. ఇక మిగతా కొంత కూడా ఇలాగే ఓర్పుగా ఉన్నట్లయితే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి మనసుకి సర్ది చెప్పుకోండి. నిజము కూడా అంతే. ఇక అసలు ఏ విషయంలోనూ వెనక్కి తిరిగి చూడని అవసరం లేదు. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. ఇంకా ఇంకా మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఇంకా కొంచెం కృషి చేయవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉంది. అయితే వీరి అదృష్టం ఏమిటి అంటే, కుటుంబంలో ఐకమత్యం బాగుంది, అన్యోన్యత బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది. స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు ప్రయత్నాలు మొదలు పెడతారు. ఇంకా అవి కొనసాగుతూ ఉంటాయి. వీటికి తుది నిర్ణయాలు చేసుకోవాలి అంటే కొంచెం ఆలస్యం అవుతుంది. మాతృవర్గ రీత్యా ఇప్పటి వరకు ఎడమొగం పెడమొగంగా ఉన్నవారు ఇప్పుడు కొంచెం అనుకూలం అవుతున్నారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేయడం జరుగుతోంది. అలాగే మీ సంకల్ప బలం వృద్ధి చెందుతోంది. బంధువుల యొక్క ఆత్మీయత అనురాగాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే పై అధికారుల మందలింపులు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ విషయంలో కాస్త అసంతృప్తి కనిపిస్తోంది. మీకు ఇష్టం లేని నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. మీకు ఇష్టం లేని అభిప్రాయాలు అక్కడ పడుతూ ఉంటాయి. అయితే మన సొంతం అయినట్లయితే ఉద్యోగం, అది మన వృత్తి, మన వ్యాపారం అయినట్టయితే మనకి అనుకూలంగా ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఉద్యోగస్తులు ఒక చోట ఉద్యోగం చేసేటటువంటి వారు కొంత ఇబ్బంది పడతారు. అయితే గ్రహస్థితులు బాలేని కారణం చేత తప్పనిసరిగా ఓర్పు కలిగి ఉండండి ఈ విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా ఈ మాదిరే ఉంటుంది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పితృవర్గ రీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అన్నెసరీగా వెళ్ళొద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే సంతాన రీత్యా కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవధాన్యాలు దానం ఇవ్వండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. మనశ్శాంతితో ఉండండి. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అనుకూలమైన కాలం నడుస్తూ ఉంది. అదృష్టమైన కాలం నడుస్తూ ఉంది. మీరు ఏ పని చేపడుతున్నారో ఆ పనిలో విజయావకాశాలు ఉన్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు ఉన్నాయా అన్నట్టుగా ప్రతి పనిలోనూ విశేషమైన ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన ప్రతి పని కూడా విజయవంతం అవుతోంది. మీకు విజయవంతమైన ప్రతి పని కూడా ఆత్మసంతృప్తినిస్తోంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మీ మన సంకల్పం బాగుంది. సంకల్పం నెరవేరేటటువంటి కాలంగా కూడా తెలియచెప్పచ్చు. అయితే ఏదైనా అపవాదుల విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగానే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అనవసరంగా మీ మీద అపవాదు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని గ్రహాలు మంచి ఫలితాల వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒక్కొక్కసారి చెడ్డ ఫలితాలు వస్తాయి గ్రహాల వల్ల. గ్రహాలు చెడ్డవి కాదు, గ్రహాలు మంచివే. కానీ అవి వేరే స్థానాలలో ఉండడం, మనకు అనుకూలత లేకపోవడం వల్ల చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత వర్రీ అయిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం అపవాదులు వచ్చే సూచనలు ఉన్నాయి అని చెప్పి మాత్రమే తెలియజేస్తున్నాను. వీటిని అధిగమించడానికి కావలసినటువంటి మానసిక స్థైర్యం కానీ గురుబలం కానీ మీ దగ్గర ఉన్నది అని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఏమాత్రం బాధపడకండి.
ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి కాలము. భగవంతుడు ఉన్నాడు, మనకి అన్ని విధాలా మంచి చేస్తున్నాడు అనేటటువంటి సంతృప్తితో ఉంటారు. ఈ సంతృప్తి మీకు చాలా చాలా మానసికమైనటువంటి బలాన్ని ఇస్తోంది. ఇదే కొనసాగించండి, మీకు ఇంకా ఇంకా బాగుంటుంది. ఇప్పటికే బాగుంది. మీలోని ఆలోచనల వల్ల మీ ధైర్యము, ఉత్సాహము, చక్కటి నిర్ణయాలు తీసుకునే దానివల్ల ఇంకా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు ఉన్నాయి, ఆభరణాలు కొనుగోలు చేసేది ఉంది. అనేక విధాలుగా మీకు మనస్సంతృప్తి పెరుగుతోంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయండి, ఇంకా ఇంకా మౌనంగా ఉండండి, ఇంకా ఇంకా శ్రద్ధగా ఉండండి, ఇంకా ఇంకా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, ఇంకా ఇంకా దాన ధర్మాలు చేయండి. మీ శక్తి ఉన్నంత వరకే దాన ధర్మాలు చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. దాన ధర్మాలు చేయమన్నాం కదా అని మన శక్తికి మించి చేసినట్టయితే, ఇప్పుడు కలిసి రాకపోవడం ఒకటి కారణం అయితే, మన దగ్గర ఉన్నది కూడా పోయి ఇంకో కారణం అవుతుంది. కాబట్టి మీ శక్తి ఎంతవరకు అంతవరకే, వీలైనంత వరకు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే శివారాధన చెయ్యండి. పసుపు నీటితో శివారాధన చెయ్యండి, అన్నముతో శివారాధన చెయ్యండి, చెరుకు రసంతో శివారాధన చెయ్యండి, ద్రాక్ష రసంతో శివారాధన చెయ్యండి, విభూదితో శివారాధన చెయ్యండి. ఈ 5 రకాలైనటువంటి పదార్థాలతో మీరు శివారాధన చేసినట్లయితే మీకున్న సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. అంత పవర్ఫుల్ అన్నమాట శివారాధన, శివుని యొక్క అభిషేకం. రాబోయే కాలం బాగుంది. మరి ఇప్పుడున్నటువంటి కాలంలో ఎదురవబోయేటటువంటి ఇబ్బందుల్ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే, కేవలం శివారాధన వల్ల, శివునికి ఇప్పుడు చెప్పినటువంటి పదార్థాలతో అభిషేకం చేయడం వల్ల కూడా చాలా వరకు మీరు సమస్యల నుంచి గట్టెక్కిపోతారు. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండండి. ఏ పరిస్థితుల్లో కూడా నోటి మాట రూపంలో పైకి మాట్లాడి వివాదాలు తెచ్చుకోవద్దు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ, వివాహాది శుభకార్యాలు జరగడంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల్లో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, ఇక భూమి సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ, ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తుల విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, మీరు ఏ విషయాన్నైనా తీసుకోండి, ఓర్పు కలిగే ఉండండి. గ్రహగతులు అంతగా బాలేని కారణం చేత ఈ చెప్పిన పరిహారాలు చేసుకుని, భగవంతుడా నీదే భారం అని చెప్పి ఒక్క ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండండి. భగవంతుని మీద భారం వేయండి. మిగతా అన్నీ ఆయనే చూసుకుంటారు, మీరు ప్రశాంతంతో ఉంటారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి నిజానికి అసలు గ్రహాల యొక్క అనుగ్రహం కానీ, సత్ఫలితాలు ఇచ్చేటటువంటి స్థితులు కానీ అంతగా లేకపోయినా కూడా వీరు అదృష్టవంతులని చెప్పచ్చు. గత కొద్ది కాలంగా దశమ స్థానం బాగుంది, ఏకాదశం బాగుంది అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కూడా ఏకాదశం చాలా చాలా బాగుంది. ఒక్క గ్రహం ఉంటేనే ఎంతో యోగం పడుతుంది, బ్రహ్మాండం అని చెప్పుకుంటాం. ఏకాదశంలో ఉన్నటువంటి ఏ గ్రహమైనా కూడా అత్యుత్తమమైన ఫలితాలను ఇస్తుంది. అలాంటిది 3 గ్రహాలు, బుధ ఆదిత్య యోగం, రవిచంద్రుల కలయిక, అసలు ఇంకా వేరే మాట్లాడక్కర్లేదు. రాహు గాని, కేతువు గాని వీళ్ళెవరూ బాగలేరు అని చెప్పుకోవడానికి లేకుండా, లాభస్థానంలో 3 గ్రహాల యొక్క ఉన్నతి ఉత్తమమైన ఫలితాలను ఇస్తోంది. రాశిలో ఉచ్చలో శుక్రాచార్యుల వారు ఉన్నారు అంటే అది అసలు మాటలైన విషయం కాదు. మీరు కొన్నాళ్ల వరకు ఏలినాటి శని జరుగుతోంది, నాకు గురుబలం లేదు, ఇలాంటి మాటల్ని మర్చిపోండి. అంత చక్కగా గ్రహగతులు మీకు సంతోషింపజేసే విధంగా, ఆనందాన్ని ఇచ్చే విధంగా, ఐశ్వర్యాన్ని ఇచ్చే విధంగా, ఊహించని విధంగా డబ్బుని ఇచ్చేస్తున్నాయి. ఇది చాలా చాలా మంచి విషయం. ఒక ఎడారిలో ఉన్నాం మనం, ఉదాహరణగా అనుకుందాం. అలాంటప్పుడు ఒక మంచి వర్షం పడుతూ ఉంటే ఎంత ఆనందపడుతూ ఉంటారు. ఉన్నది ఎడారి, కానీ పైనుంచి భగవంతుడు ఒక వృష్టిని ఇస్తున్నాడు. దాహం తీరడానికి కానీ, మళ్ళీ ప్రాణవాయువుని నింపడానికి కానీ, మళ్ళీ శరీరం కొత్త ఉత్సాహంతో ఆ జీవాన్ని నింపుకోవడానికి కానీ నీరు ఎలాగ ఆధారం అవుతుందో అలాగా వీళ్ళకి లాభస్థానంలో 3 గ్రహాలు ఉండి అత్యద్భుతమైనటువంటి జీవాన్ని ఇస్తున్నాయి 3 గ్రహాలు కూడా. కాబట్టి శివారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మీకు అనేక విధాలుగా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.